ఎన్నికల ముందు అనేక హామీలు ఇచ్చారు. వైఎస్ జగన్ పాలనలో అమలు చేసిన పథకాల కంటే అధికంగా ఇస్తామని నమ్మబలికారు. పాలనలోకి వచ్చిన తర్వాత హామీలను మర్చిపోయారు. కూటమి నేతల చేతుల్లో మోసపోయామని తెలుసుకోవడానికి ప్రజలకు ఎంతో కాలం పట్టలేదు. బాబు చేసిన మోసాన్ని తలుచుకుని మత్స్యకార భరోసా లబ్ధిదారులు లబోదిబోమంటున్నారు. ఈయన పేరు కర్రి సత్తిబాబు. కాకినాడ రూరల్ నియోజకవర్గం పగడాలపేటకు చెందిన సత్తిబాబు మత్స్యకార సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. చిన్నతనం నుండే వేటను నమ్ముకున్నాడు. సత్తిబాబుకు భార్య, 3 కుమార్తెలు ఉన్నారు. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో వేట నిషేధ సమయంలో ఈయనకు 10,000 రూపాయల నష్టపరిహారం అందేది. అంతేకాదు పలు పథకాలు ఈ కుటుంబానికి అండగా నిలిచాయి. కూటమి పాలనలో గత ఏడాది కానీ ఈ ఏడాది కానీ ఏ పథకమూ ఇతని కుటుంబానికి అందలేదు. ఆఖరికి మత్స్యకార భరోసా కింద వేట నిషేధ సమయంలో ఇచ్చే పరిహారం అందలేదు. నాకు అన్నీ ఉన్నాయండి, ఫిషర్మెన్ కార్డు అన్నీ ఉన్నాయండి. అది పట్టుకెళ్ళి పేపర్లో లిస్టులో ఎక్కించమని ఇస్తానండి, ఎక్కిస్తానని ఇచ్చుకుని పక్కన పెట్టేశారండి. వెళ్ళి 2 సార్లు వెళ్ళి అడిగానండి. ఇప్పుడు ఎక్కించరంటే ఎక్కించనంటున్నారండి. ఎక్కించడానికి అవ్వదు, పైకి వెళ్ళిపోయే పేపర్లు ఇంకా మా చేతుల్లో ఏమీ లేదు, ఏం చేసుకుంటారో చేసుకోండి అని అంటున్నారండి. మాకు జగన్ గారి ప్రభుత్వంలో 2-3 సార్లు పడ్డాయండి. ఇప్పుడు ఈ సంవత్సరం పెట్టామండి, పేపర్లో లిస్టులోనే ఎక్కించలేదండి. పోయిన సంవత్సరం అన్నారు, పోయిన సంవత్సరం పడలేదు. ఇప్పుడు ఈ సంవత్సరం అన్నారు, ఈ సంవత్సరం పడతాయి అనుకుంటే పేపర్లు మళ్ళీ వెనక్కి వచ్చేసాయి. కర్రి సత్యబాబే కాదు, ఇలాంటి వేలాది మంది గంగపుత్రులకు చంద్రబాబు ప్రభుత్వం మొండిచేయి చూపించింది. ఇతర పథకాలను ఎగ్గొట్టినట్టుగానే మత్స్యకార భరోసాను కూడా గత ఏడాది ఇవ్వలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే మత్స్యకార భరోసా 20,000 పెంచుతానని హామీ ఇచ్చిన చంద్రబాబు ఆ పని చేయలేదు. ఇదే విషయాన్ని మత్స్యకారులు ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ప్రతి మత్స్యకారుడికి 20,000 మీకు అందే లేదని మీరు ఒక ఆఫీసర్ని లేదా కలెక్టర్ గారిని ఆఫీసర్ను మాకు ఎంక్వైరీ పెట్టి ఈ మత్స్యకార భరోసా ప్రతి ఒక్కరు ఏటానికి మీకు అందేయలేదా అని మీరు దాన్ని అడిగి ప్రతి మత్స్యకారుడికి 20,000 అందేలాగా మీరు హెల్ప్ చేయాలని చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి చేతులెత్తి నమస్కారం పెడుతున్నాను. గత ఏడాది మత్స్యకార భరోసా ఇవ్వలేదు. వేలాది మంది గంగపుత్రుల పొట్ట కొట్టారు. ఈసారి ఈ పథకం నుంచి చాలా మంది అర్హులను తొలగించారు. రకరకాల పరిమితులు, అడ్డగోలు నిబంధనలు విధించి తమకు అన్యాయం చేస్తున్నారని గంగపుత్రులు వాపోతున్నారు. ఎంతమంది పడలేదని లెక్క ఉందండి, ఇంకా నాకు ఉంది. కింద సంవత్సరం పడలేదు, పెట్టారు, అది డబ్బులు వేయలేదు. ఈ సంవత్సరం పెట్టాను, అవ్వలేదు. ప్రతి సంవత్సరం ఇంతేనా? అన్నప్పుడు వైసీపీలో పడ్డా, నాకు టీడీపీలో పడలేదు. టీడీపీ తిరిగి టీడీపీ ఓటు వేసుకుని టీడీపీ ఎక్కడ పడలేదు మాకు. మత్స్యకార భరోసా జాబితాలో తమ పేర్లు లేకపోవడంతో గంగపుత్రులు తల్లడీలుతున్నారు. సంవత్సరంలో 2 నెలల పాటు వేట నిషేధం ఉంటుంది. మరో 4-5 నెలల పాటు తుఫాన్ల కారణంగా వేటకు వెళ్లలేరు. గతంలో వైఎస్ జగన్ పాలనలో ఠంచనుగా మత్స్యకార భరోసా పథకం అమలయ్యింది. అంతేకాదు ఇతర పథకాలు కూడా అనేకం వీరికి అందేవి. ఇప్పుడు ఏ పథకము అందక పేద మత్స్యకారులు అల్లాడుతున్నారు. సీఎం చంద్రబాబు చేతిలో మోసపోయామని తెలిసి కుమిలిపోతున్నారు.